నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది 26 జిల్లాలకు గాను 13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది జీఏడీకి రిపోర్టు చేయాలని 7 జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది గుంటూరు కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మి నియామకం కాగా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రస్తుత గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు జారీ అయ్యాయి విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇక విశాఖ కలెక్టర్గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు అల్లూరు జిల్లా కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్ ను నియమించగా ప్రస్తుత అల్లూరు జిల్లా కలెక్టర్ విజయ్ సునీతను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కాకినాడ కలెక్టర్గా షణ్మోహన్ నియమితులయ్యారు జీఏడీకి రిపోర్టు చేయాలని జె నివాస్కు ఆదేశాలు జారీ అయ్యాయి ఇక ఏలూరు కలెక్టర్గా వెట్రిసెల్వి నియమితులు కాగా జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రసన్న వెంకటేష్ను ప్రభుత్వం ఆదేశించింది తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతి జీఏడీకి మాధవీలత విజయనగరం కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్ను నియమించారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా నాగరాణి చిత్తూరు జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సుజనా నియమితులయ్యారు ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఢిల్లీరావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం హన్సారియా నియామకమయ్యారు ఇక కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా బాపట్ల జేఏసీకి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఏపీకి తిరిగి వచ్చారు పీయూష్ కుమార్ ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రంలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలి డీఓపీటీకి చంద్రబాబు లేఖ రాశారు ప్రస్తుతం కేంద్రంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అదనపు సెక్రటరీగా పీయూష్ కుమార్ విధులను నిర్వహిస్తున్నారు ఏపీలో ఫైనాన్స్ శాఖ బాధ్యతలను పీయూష్ కు అప్పగించే అవకాశం ఉంది ఇక కేంద్రంలో మంచి పరిచయాలు ఉండటంతో పీయూష్ ను ప్రభుత్వం ఏపీకి రప్పించుకుంది త్వరలో కేంద్రంలో పనిచేస్తున్న ఇంకొందరు సీనియర్ ఐఏఎస్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు రాఘవేంద్ర చెప్పండి అక్కడ ఏపీలో వరుసగా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు అయితే జరిగినాయి ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి 18 మంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు కూడా జరిగాయి ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను కూడా నియమించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏపీలకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి అయితేనేమి అల్లూరు జిల్లా కలెక్టర్ గా కూడా దినేష్ కుమార్ కాకినాడ జిల్లా కలెక్టర్ గా సాగి సోమేశన్ అదేవిధంగా జె శ్రీనివాస్ అయితేనేమి అదేవిధంగా విశాఖపట్నం కలెక్టర్ గా మల్లికార్జున్ కూడా జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ గా అయితే సెల్వి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రశాంతి విజయనగరం జిల్లా కలెక్టర్ గా బిఆర్ అంబేద్కర్ మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నాగరాణి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారీ కర్నూలు జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా బాపట్ల జిల్లా కలెక్టర్ గా జేసీకి అయితే ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ కూడా ఒక పక్కన ఉన్నతాధికారులకు అయితేనేమి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే యాక్టివ్ గా చేయగలరో వారికైతే ఎక్కడైతే అవసరమో వాడుకునే విధంగా కూడా ట్రాన్స్ఫర్లు బదిలీలు కూడా జరుగుతాయి ఈ నేపథ్యంలోనే ఈ ట్రాన్స్ఫర్లు కూడా జరిగాయనేసి చెప్పుకోవచ్చు అదే విధంగా కూడా చూసుకుంటా ఉంటే కేంద్ర అంటే ఏపీ క్యాడర్ కి సంబంధించి అధికారులు ఐఏఎస్ లో కూడా ఒక పక్కన రాష్ట్రానికి రావాలనేసి కూడా ఈ నేపథ్యంలో సిఎస్ కి అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే పీయూష్ కుమార్ కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇతనికి సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి ఇతన్ని వాడుకునే పరిస్థితిగా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాడుకునేటట్టు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కేంద్రం నుంచి ఏదైతే ప్రధానంగా కూడా రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా నిధులు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేసే వారికి ఈ విధంగా కూడా కొంతమందిని కేంద్రం నుంచి కూడా ఏపీకి తీసుకురావడం కూడా జరుగుతున్నట్టు కూడా మనకైతే ప్రస్తుతం తెలుస్తా ఉంది అఖిల ఓకే రైట్ రాఘవేంద్ర థ్యాంక్ యూ
సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే